ప్రజెంట్లీ కార్యకర్తలకు న్యాయం జరగకపోవచ్చు కానీ టీడీపీ కార్యకర్తలకి ప్రజలకు మేలు జరుగుతుంది ఇక్కడ. అదేంటి కార్యకర్తలకు ఎందుకు జరగట్లేదు? అదంతే, జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి అదే తేడా. కార్యకర్తలు కంట్రోల్ ఉంటారు, పోవటానికి లేదు. పోయినా కూడా అక్కడికి పోయి ఆగిపోవాల్సింది ఎవరైనా. నేను 89 నుంచి ఓటేస్తున్నాను. నేను 89 స్టార్ట్ ఓటు. నేను ఇప్పుడు తెలంగాణ వేసాను, ఎక్కడ ఉన్నదే పాలసీలు కొన్ని చంద్రబాబు పాలసీలు కరెక్ట్ ఉంటాయి. పాలసీల మీద చూసుకుంటే జగన్ గారు సీఎం కావడానికి నాకు తెలిసి ఒక 20 ఏళ్ళు లేదు. ఎవరైనా గెలుస్తారేమో, పవన్ కళ్యాణ్ గెలుస్తాం కానీ ఇంకొకరు గెలుస్తాం కానీ చంద్రబాబు గెలుస్తాను నేను చెప్పను. జగన్ రావడానికి అవకాశాలు లేవండి. అంటే మీరు 89 నుంచి ఓటేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పద్ధతుల పాలసీలు కాంగ్రెస్ విధానాలు వేరే ఉన్నాయి. జగన్ కాంగ్రెస్ విధానాలు వేరే ఉన్నాయి. జగన్ విధానాలు భయం వేస్తుంది జనాలకి భయం. జగన్ అంటే ఎందుకు భయం అంటే మన ఇల్లు మనకు ఉంటుందో లేదో భయం. అది సరే, ఆ రాష్ట్రంలో అప్పు ఆయన 10 లక్షల కోట్లు చేశాడు, ఈయన 2,80,000 కోట్లు చేశాడు. 5 ఏళ్లలో ఈయన చేశాడు చెప్పండి. ఇప్పుడు వచ్చి 4 నెలలని 54,000 కోట్లు అప్పు చేశాడు ఎవరు? చంద్రబాబు ఏమంటే ఇప్పుడు రోడ్లకి అన్నిటి కావాలని చేయాలి, తప్పదు కదా. ఆయన దేనికి లేదు కదా, ఇప్పుడు మేమున్నాం, వైన్స్లో వేసాము, ఆదాయం కూర్చాడా లేకపోతే మేము నష్టపోతున్నాం కార్యకర్తలు. మేమందరం ఇప్పుడు 2 లక్షలు డీడీ తీసాము, నాకు షాప్ రాలేదు. రాజధానికి సందా ఇచ్చామనుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఎందుకు ఇలా ఇప్పుడు వైన్స్ అనేది అసలు ఇప్పుడు గత గవర్నమెంట్ పద్ధతిని అవలంబిస్తే బాగోదు అంటారు? అంటే అది చీకటి వ్యాపారం అండి. చీకటి వ్యాపారం అంటే ఇప్పుడు సమాజానికి ఇప్పుడు ఎక్కడ దూరంగా ఉంటుంది. ఇవాళ చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు తప్పులు వైన్ షాపులు వెలిసినవి పబ్లిక్ గానే ఇది చేస్తున్నారు రోడ్ల మీద అని అంటున్నారు కదా. నేను 35 ఏళ్ళ నుంచి మందు అవుతున్నాను. నేను ఆపరు మందు, ఎవరు ఆపరు మందు. జగన్ వచ్చిన ఆపరు. ఈ విషయంలో మందు విషయంలో బాగా చెప్తున్నా, దీనివల్ల నష్టం ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో అన్నం ఎక్కువ ఉంటే తక్కువ తింటాం, అన్నం తక్కువ ఉంటే కరువు. జగన్ 3 కోట్లు ఇచ్చినప్పటికీ వాడు ఇంకో ఊరు పోయి తెచ్చుకుంటున్నారు. 3 కోట్ల కంటే ఎక్కువైనా సరే వాడు ఇంకో ఊరు పోతారు, క్యాచ్ పెట్టుకున్నారు. భారమేది ఇప్పుడు వాడికి అందుబాటులో ఉంది, తాగుతాడు పోనుకుంటాడు, అంతే. ఇబ్బంది ఏముంది దానివల్ల? తాగుడు వల్ల ఎప్పుడు ఉండేది అనేది. అసలు మన రాష్ట్రంలో మందు అనేది ఇక మానటం అనేది కష్టం. అవి లేకపోతే దివాలి రాష్ట్రాలు, ఏ రాష్ట్రమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా. అది జగన్ గారిదే మందులు బ్రాండ్ లేకుండా చీకటి వ్యాపారం చేశాడు కాబట్టి నచ్చలేదు. 100కి 15 మంది మందు బాబులు అందరూ ఓటు టీడీపీ వేస్తే మొన్న వచ్చిందండి సీట్లు. ల్యాండ్ టైటిలింగ్ మీద రెడ్డీస్ కానీ అందరూ తిరగబడ్డారు. దీని మీద మీరు గమనించలేదు. వాళ్ళ వైసీపీ పార్టీ కూడా, వైసీపీ వాళ్ళు కూడా రెడ్లు, నాకు తెలిసిన రెడ్లు కూడా తిరగబడ్డారు. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అవును, ఆయన కేంద్ర గవర్నమెంట్ చేసిన విధానం వేరు, ఇతను పెట్టిన విధానం వేరే ఉంటుంది. ఓకే, కేసీఆర్ గారు కరెంట్ మీటర్లు ఒప్పుకోలేదు, ఇక్కడ స్మార్ట్ మీటర్లకి ఒప్పుకున్నాడు, పెట్టాడు. వాస్తవమే, పెడితే కొంతమంది నష్టం అంటున్నారు, కొంతమంది లాభం అంటారు. కొంతమంది జాగ్రత్త వాడుకోవడం భయం ఉంటుంది కరెంటు. నేనేమంటానంటే రాష్ట్రంలో పరిస్థితి లేదంటే చిల్లా కొల్లగా ఉన్నాయండి. మేమే డిసప్పాయింట్ అయ్యాము, అర్థం చేసుకుని ఉంటున్నాం అంతే. మీరు అడిగిన ప్రశ్నకు మా దగ్గర కూడా ఆన్సర్ ఉంది. టీడీపీ వస్తే కార్యకర్తలకు ఏముండదు అనేది చాలామంది డిసప్పాయింట్. దీని మీద మాత్రం ఎలాంటి సందేహం లేదు. కానీ ఓటు జగన్ గారికి వేస్తారు కూడా కష్టం. ఎందుకంటే అవసరమైతే కాంగ్రెస్ గారు వేస్తారు కానీ జగన్ మాత్రం అలా అనుకుంటున్నారు జనం.